జోన్ తరఫున సుల్తాన్ బజార్ డివిజన్లో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో గత నెల 12వ తారీఖు రోజు జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ అండ్ చీటింగ్ కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలు తెలపాలంటే ఇందులో విక్టిమ్కి ఈ అక్యూజ్డ్ పర్సన్స్ అంటే A1 జయకుమార్తో పాటు ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. సో ఇందులో ఉదయ్ అలియాస్ రెడ్డి అని ఇతను కూడా ఈ A1 యొక్క సొంత భావమర్ది. సో వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్లాన్ ప్రకారము విక్టిమ్కి తక్కువ ధరకి గోల్డ్ ఇస్తామని ఇనిషియల్గా ఫస్ట్ ఒక 25,000కి పావు తులాలాగా ఒక 2 months బ్యాక్ అంటే అఫెన్స్ జరగడానికంటే 2 months బ్యాక్ మనకు ఇచ్చి దాని తర్వాత మీకు ఎక్కువ మొత్తంలో అంటే కేజీ గోల్డ్ కూడా మీకు తక్కువ ధరకు ఇస్తామనే ఉద్దేశంతో దాదాపు 65 లక్షలు తీసుకొని సీజ్ చేశారు. తీసుకొని మీకు కేజీ గోల్డ్ ఇస్తామని ఒక అన్నోన్ బ్యాగ్ ఇచ్చి అందులో ఒక చిన్న రాళ్ళు తర్వాత దానికి పేపర్లు కొన్ని పెట్టేసి ఇచ్చేసి పోయారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అతను నిజంగానే బంగారం అనుకొని అతను వెళ్ళి చూడగా అందులో ఓన్లీ తెల్ల పేపర్లు తర్వాత శారీ అని ఒక శారీ తర్వాత 2-3 రాళ్ళు ఉన్నాయి. సో ఇమీడియట్గా అతను మోసపోయాడని మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో 12th May రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే అఫ్జల్గంజ్ పోలీసు FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా DI రవికిరణ్ ఆధ్వర్యంలో మరియు క్రైమ్ టీమ్ SI కిషన్ and his team they searched many places and finally ఈ జయకుమార్ని ఫస్ట్ A1 ఇతనే మెయిన్ సూత్రధారి కాబట్టి ఫస్ట్ ఇతన్ని అరెస్ట్ చేసి మనం 40 లక్షల క్యాష్ తర్వాత ఒక కార్ని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కోసం కూడా మన టీమ్స్ పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పెషల్లీ ACP సుల్తాన్ బజార్ మట్టయ్య ఇంతకుముందు మనకు రాచకొండలో చేసినటువంటి SOT ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో బాగా ఉపయోగపడ్డది. అతని టీం ఆధ్వర్యంలో SHO అండ్ DI అండ్ హిస్ టీమ్ ఆల్ ఆర్ కోఆర్డినేట్లీ దే వర్క్డ్ హార్డ్. ఈవెన్ లాస్ట్ టైం నారాయణగూడలో జరిగినటువంటి ఆ కేసులో కూడా వీళ్ళందరూ కూడా టీమ్గా పనిచేసి ఈరోజు దీన్ని కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. వెరిఫై చేస్తే మనకు ఎక్కడ కూడా ఎటువంటి కేసులు కాలేదు. బట్ ఈ మధ్యలో మనకు తెలుస్తుంది ఏంటంటే దాదాపు కర్ణాటక నుంచి చాలామంది ఈ గోల్డ్ తక్కువ ధరకు అమ్ముతామని చాలా వాట్సాప్ గ్రూపులలో కానీ టెలిగ్రామ్ గ్రూపులలో కానీ చాలా మెసేజ్ పెడతా ఉంటారు. అంటే పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మీకు కొంచెం ఇస్తామని వాళ్ళు ఇనిషియల్గా స్మాల్ అంటే పావు తులం కానీ అర్ధ తులం కానీ ఒరిజినల్ ఇస్తున్నారు. దాని తర్వాత మనీ ఎక్కువ తీసుకున్నప్పుడు దాన్ని ఫేక్ గోల్డ్ కర్ణాటకలో కూడా తెలిసింది. ఇంతకుముందు మనకు మన స్టేట్లో కాదు కానీ ఏపీలో కూడా కడప డిస్టిక్లో సేమ్ సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. బట్ మన దగ్గర అరెస్ట్ అయిన ఈ అక్యూజ్డ్ మీద ప్రజెంట్ ఓన్లీ ఒక కేసు మాత్రమే ఉంది. సో వీళ్ళు రాయచూరు డిస్టిక్ కర్ణాటక ప్రాంతానికి చెందిన